ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారండి? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానం 147వ సంకీర్తన 14వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రస్తుతం మీటింగుల నిమిత్తమై కాకినాడ ప్రాంతానికి వచ్చి యానం అంటారు దీన్ని, యానం బ్రిడ్జ్ దగ్గరికి రావడానికి ప్రభు కృప చూపాడు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి నా హృదయం ఎంతో ఉప్పొంగింది. ఆ సమయంలో దేవుడు నాకు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు. ఈ చదవబడిన వాక్య భాగంలో చక్కటి మాట అన్నాడు కదండి, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. దేవుని బిడ్లారా, నిజమే. ఈ యొక్క వాతావరణాన్ని చూసినప్పుడు ఎన్ని మనస్సు గజిబిజిగా ఉన్న ప్రశాంతతను దేవుడిచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజుల్లో నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ పిల్లల విషయంలో సమాధానం లేదా? నీ వ్యాపార విషయంలో సమాధానం లేదా? నీ బంధువుల మధ్యలో సమాధానం లేదా? ప్రభు అంటున్నాడు, నేను నీ కుటుంబంలో సమాధానము కలుగ చేయుదును. అంత మాత్రమే కాదు, సమాధానం లేకపోతే సరిగ్గా భోజనం చేస్తారా అండి? భోజనం చేయకపోగా మనస్సు శరీరం కృంగి బలహీనమైపోతారు. అందుకనే ప్రభు ఇక్కడ అంటాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడును కూడా నేనే. ప్రియమైన దేవుని బిడ్లారా, నీ కుటుంబంలో సమాధానాన్ని కలగ చేస్తానంటున్నాడు. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానంటాడు. దేవుని బిడ్లారా, మన మూల పురుషుడైన దావీదు గారిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అతని గురించి దేవుడు చక్కటి మాటను ప్రస్తావించాడు. ఏమంటాడంటే, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చివరి లైన్లో చదివితే, యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, దావీదు జీవితంలో ఎన్నెన్నో ఇబ్బందులండి, కష్టాలండి, శ్రమలండి, కన్నీళ్ళండి, ఆకలి దప్పులండి, అరణ్య పాలైపోయాడండి. పిల్లల ద్వారా సమాధానం లేదు, రాజ్యంలో ఉన్నవారి ద్వారా సమాధానం లేదు, చుట్టూతో ఉన్నవారి ద్వారా సమాధానం లేదు, మరి ఎదుట ఉన్న రాజులు వ్యతిరేకంగా ఉన్న వారితో సమాధానం లేక, సొంత మామగారి చంపాలని మరి ఎన్నో ప్రయత్నాలు ఆయన అడవికి తరివేసిన దేవుణ్ణి కలిగి బ్రతికాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ ఉదయకాలం దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయాల్లోనూ సమాధానాన్ని కోల్పోయావు? ఎవరితోనూ సమాధానాన్ని కోల్పోయావు? భార్య ద్వారా సమాధానం పోయిందా? భర్త ద్వారా సమాధానం కోల్పోయావా? పిల్లల ద్వారా సమాధానం కోల్పోయావా? చుట్టూతో ఉన్న ప్రజల ద్వారా సమాధానం కోల్పోయావా? భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీతిగా యథార్థంగా బ్రతుకుతుంటే నీ బ్రతుకును చూచి ఓర్వలేని ప్రజలు నీకు లేనిపోయిన చెప్పి అసమాధానాన్ని కలగ చేస్తారు. గుర్తుపట్టాలి నువ్వు. దావీదు అది గుర్తుపట్టి సాతాను ప్లాన్ వేశాడని ఎప్పుడు యెహోవాని స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, దావీదు, నీ కష్టంలో నువ్వు ప్రార్థన చేశావు, ప్రతి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేశావు, అరణ్యంలో నువ్వు నన్నే ఆశ్రయించావు, వెళ్ళిన చోటల్లా కూడా నా శరణజొచ్చుము అని కోరుకున్నావు గనుక నీ సరిహద్దులలో నేను నీకు సమాధానం కలుగజేస్తాను, నీ రాజ్యానికి సమాధానం కలుగజేస్తాను. అంత మాత్రమే కాదంట, నీ గర్భములో నుంచి వచ్చిన కుమారుడు ఈ యొక్క సింహాసనాన్ని పరిపాలన చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ముదిమి వయసులో సిరి సంపదలు కలిగి అందరితో సమాధానముగా
దావీదు మహారాజు నిద్రించినట్లుగా గ్రంథాల్లో రాయబడి ఉంది. దేవుని బిడ్డ, నీకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే, నీకు ధన సమృద్ధి ఇచ్చేవాడు ఆయనే, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే, నీ చుట్టూతో ఉన్న ప్రజలతో నీకు ప్రేమను పంచేలా చేసేది దేవుడే. నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఆయన ఆశ్రయించి నడిచినప్పుడు నా దేవుడు మీ అందరినీ సమాధానంతో నింపునుగాక. అయితే చివరిగా ఒక మాట, ఈ సమాధానం నీకు ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో మోకరించి అడిగితే దొరుకుతుంది. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న తల్లి ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంది, స్వస్థతను విశ్వాసం ద్వారా స్వస్థతను పొందుకుంది. నేనంట, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఆయన ఎద్దుకు రాగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, పరలోకమందున్న దేవుడు నీ గుండెల నిండా, నీ వ్యాపారం నిండా, నీ పిల్లలలో, చుట్టూతో ఉన్న ప్రజలలో, అన్ని విషయాల్లో నీకు సమాధానం కలుగునుగాక. దేవుడు ఈ మాటలను మీ గుండెల్లో స్థిరపరచునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు నాయన. నీవు సమాధానం కలుగు చేసే దేవుడవు, మంచి గోధుమలతో తృప్తిపరిచే దేవుడవు నాయన. ఆ సమాధానం లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో వారికి సమాధానం కలుగునుగాక. తిన్న ఆహారం వారికి బలమునిచ్చునుగాక. నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి నిజంగా దేవుడిని నేను ఎంతో స్తుతించాను. అనుదినం వస్తున్న ఈ దైవ వర్తమానాలు బలపడండి, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. యేసయ్య మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.